యూజ్ చేయాలి. ప్రార్థన చేసుకున్నట్లయితే తల వంచుకున్నాను. ప్రార్థన. మహోన్నతుడైన మా గణ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి విలువైన సంగతులను అందరము ధ్యానించుకున్నటకు, మీ యుద్ధ నేర్చుకున్నటకు సిద్ధపడిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తండ్రి, మిన్నైన సహాయాన్ని మా అందరికి అనుగ్రహించి తండ్రి, మాలో ఉన్న బలహీనతలు తండ్రి ఎత్తి చూపుతూ తండ్రి మమ్మల్ని సరిచేయమని మిమ్మల్ని ప్రాధేయపరచున్నాం తండ్రి. మీ చేతులకు మా జీవితాలు, మా ఆత్మీయ సంఘర్షణలు అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపి చెల్లిస్తూ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకొనొచ్చు కోరుకొనొచ్చు ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదే రీతిగా చేరి వచ్చిన దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ వందనాలు తెలియజేసుకున్నానని అందరికి వందనాలు. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి టాపిక్ లేదంటే అంశం, మనము దేవుని ఆలయమై ఉన్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలియదా అంటున్నాడు. అంటే తెలుసు కదా. ఆయన ఏ కోణంలో మాట్లాడుతున్నాడు? అసలు మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు అంటే, ఆలయం అంటే ఏమన్నా చిన్నదా? ఒక పాఠశాలనే గుడిగా భావిస్తే డైరెక్ట్గా మనం ఆలయానికి వస్తే ఇంకా దీన్ని ఎలా భావించాలి? మనం ఎంత పరిశుద్ధమైందిగా ఆలోచించాలి. కట్టుకున్న ఇల్లే కాసేపు చెత్తతో చెదారంతో నిండిపోతేనే, బూజు పట్టిపోతేనే మన మనసు ఒప్పుకోదు. అలాంటి దేవుని ఆలయం అంటే ఎలా ఉండాలి? అసలు ఆలయం అంటే కట్టుకున్న గోడలా, ఉంటున్న ఇల్లా, ఏంది? దేవుని ఆలయానికి ఉన్నటువంటి ప్రతిష్టత, దేవుని ఆలయానికి ఉన్నటువంటి ఆ మీనింగ్, ఆ డెఫినేషన్ ఎంత గొప్పది అసలు. ఆదమవ్వను నిర్మించడానికి, లేదంటే ఆదాము గారిని దేవుడు చేయడానికి ఆయనకి ఎన్ని ఆలోచనలు కావాలి? చేసిన ఆయన ఆదాము గారికి పెట్టినటువంటి పరీక్ష ఏంటిది? నా కుమారుడు ఆదాము ఉన్నాడు, అతని ఐక్యూ లెవెల్స్, ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు, జ్ఞానము, పటిమ నిజంగా ఎంత గొప్పవో పరీక్షించాలని ఆయా జంతువులను ఆయన యొద్దకు, ఆదాము గారి యొద్దకు దేవుడు పంపిస్తున్నప్పుడు ఆదాము గారు ఒక్కసారి కూడా తడబడకుండా, వెనుకడు వేయకుండా వస్తున్న ప్రతి జంతువుకు, తన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి జంతువుకు ఆపకుండా పేర్లు పెట్టాడంటే ఎంత గొప్ప పేరు, ఎంత గొప్ప ఘనత అది. కేవలం వాక్యం చెప్పడానికి ఈ పదాలు ఆలోచిస్తుంటాం బ్రెయిన్లో, కేవలం ఏదో మాట్లాడడానికి ఆయా పదాలు కలుపుకొని ఆలోచిస్తుంటాం, లేదంటే ఏం చెప్పాలని ఆలోచిస్తుంటాం. చెప్తున్న మధ్యలో తడబాట్లు వస్తుంటాయి, కొన్ని టెన్షన్స్ వస్తుంటాయి, ఆ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి బ్రెయిన్కి. మరి అలాంటి ఆయన జీవితంలో ఈ ఆదాము గారి దగ్గరికి జంతువులన్నీ వచ్చి నించుంటున్నాయి అన్నప్పుడు ఎంత భయం ఉండాలి? 1, 2, 3 అసలు కళ్ళ ముందు కొన్ని వేల జంతువులు వచ్చిన తర్వాత ఆ జంతువులన్నిటికీ పేరు కలపకుండా, ఒకదానికి పేరు ఇంకొక దానికి మ్యాచ్ అవ్వకుండా ఎంత మంచి పేర్లు పెట్టాడు అసలు. పిల్లలు పెట్టిన పేరే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఈ పేరు కాకుండా వేరే పేరు పెట్టుంటే బాగుండేమో అని ఆలోచన వస్తాయి కొన్నిసార్లు తల్లిదండ్రులకి. పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారు, నా పేరు ఇది పెట్టావు, అసలు అది పెట్టుంటే బాగుండేమో.
అందుకని ఈ మధ్య లేవా నిక్ నేములు, ఇంకా లేవా, ఇంకేం పేరు లేవా? ఉన్న పేరు, లేకున్న పేరు, ఉంచుకున్న పేరు, పెట్టిన పేరు. అంటే ఇలా ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు పెట్టుకుంటున్నాం నచ్చి నచ్చక. ఆదాము గారు పెట్టిన ఒక యానిమల్కి లేదంటే ఒక జంతువుకి మళ్ళీ ఇంకొక పేరేమైనా ఉందా? ఆవుకి ఇంకేదైనా నిక్ నేమ్ పెట్టాడా? అయ్యో ఇది ఒకవేళ మనుషులకు నచ్చకపోతే ఇంకేదైనా పేరు ఉంటే బాగుంటుందని ఆయన ఫైనలైజ్ చేశాడు. నేను పెట్టిన పేరే ఖరారు. అంటే అంత ఆలోచన ఎక్కడిది? అంతే దేవునిలో బ్రతుకుతున్న వారికి ఒక స్థిరత్వం ఉంటుంది. అయ్యో ఈ పేరు మారిస్తే బాగుండు, ఇది మారిస్తే బాగుండు, అది మారిస్తే బాగుండు అనే ఆలోచనలు దేవునిలో బ్రతుకుతున్న వారికి రావు. మరి మనకు వచ్చి చేరుతున్నాయి మన బ్రెయిన్లో, మన మెదడులో. అంటే మనం ఎక్కడనో దేవుని పిల్లలుగా కాకుండా వేరే సంతానంగా పిలబడుతున్నాం అసలు. అందుకే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు, అదే చెప్తున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోనే 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అంటే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాలేజ్ అబ్బాయిలందరూ వెళ్ళి స్కూల్ ముందట, కాలేజ్ ముందట బీర్ బాటిల్ ఓపెన్ చేస్తే కాలేజ్ యజమాని ఏమంటుంది? చెప్పండి, ఏమంటుంది? ఇది కళాశాల, ఇది పాఠశాల, దీన్ని ఏం చేయొద్దంటారు? పాడు చేయొద్దంటారు. అవునా? ఒక కాలేజీలో లంచ్ టైంలోనే విద్యార్థులందరూ టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు? ఆ రూమ్కి ఆయమ్మను పంపించి మరి క్లీన్ చేపిస్తాడు. ఎందుకు ఈ తొందర? ఎందుకు ఇంతగానో జాగ్రత్త? ఎందుకంటే ఉన్నటువంటి కళాశాల, ఉన్నటువంటి పాఠశాల సామాన్యమైంది కాదు. విద్యను అభ్యసించేది, చదువును నేర్చుకునేది. చదువును నేర్చుకునే దానికే ఎంత జాగ్రత్త చూసుకుంటే అసలు ఆలయం, దేవాలయం, ఆయన నివసించు చోటు, ఆయన ఉండే నిలయం. చూద్దాం మరిన్ని మాటలు. యెహెజ్కేలు 36వ అధ్యాయం, యెహెజ్కేలు 36వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మ ఏమన్నాడు? నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను ఏవైతే నేను ఇచ్చానో వాటిని మీరు గ్రహించేటట్లు, వాటిని మీరు అర్థం చేసుకునేటట్లు చేస్తాను అన్నాడు. సింపుల్గానే ఒక క్వశ్చన్ అడుగుతాను. మేము సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వచనానికి డెఫినేషన్ తెలుసు అన్న వాళ్ళ చేతులు లేపండి. వచనానికి అర్థం తెలుసు అన్న వాళ్ళ చేతులు లేపండి. భావం తెలుసు అన్న వాళ్ళ చేతులు లేపండి. మరి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకున్నందుకు అర్థం, పరమార్థం ఏమీ లేదా? స్కూల్కి వెళ్తున్న విద్యార్థి ఒక సంవత్సరంలోనే అన్ని నేర్చుకోవాలని తల్లిదండ్రులుగా మీరు అనుకుంటే, మీ పిల్లలు నేర్చుకోవాలని, మరి పరలోకమందున్న దేవుడు ఇంకెంత ఆశతో ఉండాలి? నా బాబుకి నేను పంపించిన నా బాబుకి, నా కొడుక్కి ఈ సంవత్సరంలో నువ్వేం నేర్పించావని కాలు పట్టుకుని అడుగుతావే స్కూల్ యజమానిని. దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నావు, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నావు, సంఘానికి వచ్చి కూర్చున్నావు, అసలు నీలో నేను నేర్పించిన మాటలేవి? అసలు మనకు వచనానికి భావమే తెలియకపోతే మరి చదివేం లాభం, వినేం లాభం? అంటే ఆలయమై ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఆత్మ పని చేయాలి. ఎవరు ఆలయం ఇంతకీ?
బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు. మరి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు దేవునికి ఆలయమై ఉండాలి అంటే మరి బ్యాప్టిజం తీసుకున్న వారిలో ఏముండాలి? ఇంతకు ఏం పని చేయాలి? ఇంతకీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగించే ఆ ప్రేరేపణ, లేదంటే ఆయన కలిగించే ఆ భావము, ఆ అర్థము నీలో పనిచేస్తున్నాయా? ఏమండి నేను వస్తున్నాను, నాకు బైబిల్ చదవడం రాదు అంటే, నేను చదివితా తెలియదు, భావం తెలియదు, నేను చదువుతాను భావం తెలియదు, అర్థం తెలియదు, చదివి మూసేసి పడుకుంటా అనే ఈ అర్థాలు మనలో ఉన్నాయి అని అంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపణ పని ఏది? ప్రశ్నించుకోండి ఒకసారి. మన పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు మాట్లాడిన మాటల్లో డబల్ మీనింగు, సింగిల్ మీనింగు, ట్రిపుల్ మీనింగు అన్నీ తెలుసుకుంటాం మనం. అది భూత, బండభూత, నార్మల్ భూత, మంచి మాట, చెడ్డ మాట, ఇవన్నీ ఈజీ తెలుసుకుంటున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది సంఘానికి వచ్చి, భావం ఇది, వచన పరమార్థం ఇది వింటున్నాం. ఈ చెవుల నుంచి వింటున్నాం, వదిలేస్తున్నాం. ఈ చెవుల నుంచి వింటున్నాం, వదిలేస్తున్నాం. ఆలోచించండి. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ రోజుల్లో మనం పెట్టుకునే స్లోగన్స్, కొటేషన్స్ ఏంటి? నా జీవితం నా ఇష్టం, పక్కోడికి అవసరం లేదు. ఇదేనా కొటేషన్స్? యువత అన్నప్పుడు ఒకరికి మోడల్గా, ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి. ఏదో సెంటెన్స్ తగిలిచ్చేసాను అని గుండె దాకింది, ఇక నా జీవితానికి రాడు, నా జోలికి రాదు. ఇవి కాదు. అసలు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా జీవితం నా జిందగీ నా ఇష్టం, మీరెవరు నన్ను డిస్టర్బ్ చేద్దాం మనం అంటే, ఆయన ఏమంటున్నాడు? అసలు మీరు మీ సొంతమే కాదు. ఏమంటున్నాడు? మీరు మీకు సొంతమే కాదు, అసలు మీరందరూ నా సొంతం. అంటే మనకి ఏ బట్ట అవసరమో మన సొంతమని మనం వేసుకుంటున్నాం. అవునా? మనకి ఏ పౌడర్ కావాలో మన సొంతం మనమే వేసుకుంటున్నాం. ఏ ఆయిల్ పెట్టాలో మన సొంతం మనమే అనుకొని, నా ఇష్టం అనుకొని మనం పెట్టేసుకుంటున్నాం. బాగానే ఉంది. నీ ఆత్మ ఎవరిచ్చింది? నీ దేహం ఎవరిచ్చినది? పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి వచ్చినది. మరి ఆయన చెబుతున్నాడు, నీ మాటలకు కొదువ, నీ మాటకు కళ్ళెం, నీ నోటికి జాగ్రత్త, నీ చూపుకు జాగ్రత్త, నీ నడకకు జాగ్రత్త, నీ చేతలకు జాగ్రత్త, నీ ప్రవర్తనకే జాగ్రత్త. కాస్త ఆలోచించి మాట్లాడి నువ్వు కూడా నాకు చెప్పడానికి అనే ఈ లోకం. అదే వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసలు మీరెవరు నాకు చెప్పడానికి అనే ముందు అసలు నీకు నువ్వే నీ సొంతం కాదు. అంటే ఆయన సొంతమైన మనకు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు వింటే నేను చెప్పిన మాటలు వినాలి, మీరు పాడితే నా పాటలే నీ నోటి నుంచి రావాలి. ఇదిగో నా పాటలు రావాలి, నా మాటలు రావాలి, నీ చూపులో నా బైబిలే, వాక్యమే ఉండాలి. ఎందుకంటే మీరు మీకు సొంతం కాదు, మీరు చెందినవారు కాదు. ఇప్పుడు చెప్పండి, మన ఇష్టమేనంత? పొద్దున్న లేచి ఏ చీర కట్టాలి, ఏ బట్టలు వేయాలి, ఏ డ్రెస్ వేయాలి, పక్కోని అడుగుతాం. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువా ఇన్నన్నావు, మరి ఇలా బ్రతకడం నీకు ఇష్టమే, నేను ఎలా బ్రతకాలి? ప్రార్థన చేస్తాం, మనం చెయ్యాలి. అంటే మన ఇష్టము, మన జీవితం ఏదైతుందో అది ఆయన ఇష్టమై ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలీదా?
మీరు దేవుని ఆలయం అని అక్కడంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మను బయట గెంటేయకండి. అసలు మీకు మీరే సొంతం కాదు. నువ్వు ఓనరు కాదు. నీ దేహానికి, ఈ బాడీకి నువ్వు కాదు ఓనర్వి. మరి ఓనర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి ఆయన ఓనర్గా ఉన్న ఆయన బయట ఉన్నాడు. నువ్వు నేను ఏం కాదు, చలాయిస్తున్నావు. శరీరం మీద టాటూలు, శరీరం మీద బొమ్మలు, అచ్చులు, రకరకాల హెయిర్ స్టైళ్ళు, రకరకాల బట్టలు చినిగినవి ఏవేవో వేస్తున్నావు, ఏవేవో చూపిస్తున్నావు. ఆయన ఏం చెప్తున్నా అంటే అసలు మీకు మీరే కాదు. ఈ ఓనర్ ఎవరో తెలుసా? ఈ బాడీకి పరిశుద్ధాత్మ. మరి నువ్వు మాట్లాడే మాట, అయ్యో నేను మరి బూతులు కూడా మాట్లాడదా? అసలు నువ్వు ఓనరే కదా. అసలు అర్థమవుతుందా? అసలు నీ దేహం మీద, నీ ఆత్మ, నీకు రైటే లేదు. అసలు బూతులు మాట్లాడొద్దు, అబద్ధం ఆడొద్దు. ఇవన్నీ మీరెవరు చెప్పడానికంటే అసలు ఇక్కడ చెప్పింది ఎవరు? దేవుడే. అంటే ఓనరే చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మాటినకపోతే ఏం చేయాలి? మనం ఖాళీ చేయాలి. ఏది? ఇల్లుని. అంటే పాపం పండితే దేహాన్ని ఇదిగో సమాధిలో పెడతాడు ఆయన్నే. నీ ఆత్మను ఒక దగ్గర తీసుకెళ్ళేది ఆయన్నే. అందరు అంటారు కదా, అయ్యో చిన్న ఏజ్ అండి అప్పుడే వెళ్ళిపోయాడంటే, వెళ్ళాడు కాదు, బయటికి వెళ్ళగొట్టాడు ఆయన. తల్లిదండ్రులకు లోబడక, సంఘానికి రాక, వాక్యం చదవక, ఇష్టానుసారమైన జీవితం బతికితే ఉండి ఉండి ఓనరే వచ్చి గెట్అవుట్ అన్నాడు అనుకోండి, జీవితం ఏం కావాలి? లైఫ్ ఏం కావాలి? స్పాయిలే కదా, స్పాయిలే కదా. ఒక కాలేజ్ యజమాని అయినా సరే, పాఠశాల యజమాని అయినా కూడా ఏమంటాడు? పిల్లలకు ముందు హెచ్చరిస్తాడు. తల్లిదండ్రులకు ఏం చెప్తాడు? మీ పిల్లలు కానీ స్కూల్లో ఉన్నటువంటి రూల్స్ ఫాలో కాకపోతే టీసీ అని అన్నాడా? కాలేజ్లో ఎక్కువ మాట్లాడితే టీసీ ఇచ్చి పంపిస్తా అన్నాడా? అంటే కాలేజీలో ఉన్న ఆయన, స్కూల్లో ఉన్న ఆయనకి అంత రైట్ ఉంటే కట్టాడేమన్నా? లేదు. ప్రిన్సిపల్ ఆయనకి అంత రైట్ ఉంటే నీ దేహానికి ఓనరే. చెప్పు. ఇక నీ శరీరమైనా, నువ్వు రెడీ అయ్యే విధానమైనా, నువ్వు నడిచే పద్ధతి అయినా, నువ్వు ఉండే విధానమైన సమస్తం ఎవరికి అనుకూలంగా ఉండాలి? నోట్లో నుంచి రావట్లేదు మాట. దేవుడికి ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ మాట, నీ చూపు, పద్ధతి, ఎవ్రీథింగ్. లేదు నా జీవితం నా ఇష్టం, నేను ఊర్లో రోడ్ల పంటి తిరుగుతా, నా ఊరే నాది, భూమే నాదంటే అసలు నీ బాడీ నీది కాదు. ఉన్నది మాట్లాడాలంటే. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఇది దేహం ఎవరి ఆలయం? అంటే ఈ దేహమే ఆలయమా? అంటే కట్టుకున్న వీటినే ఇంత అల్లారు ముద్దగా చూసుకుంటే మరి కానీ ఇన్ఫర్మేషన్, నీ దేహమే గుడి. ఉన్న మాటలు చెప్పాలంటే ఎవరికి ఉన్నాడా? మరి గుడిలో గుడి మాత్రమే పేరుకి, గుడి మాత్రమే పేరుకి. మీ అందరికీ బల్బులు వెలుగుతుంది నాకు తెలుసు కదా. మీ అందరికీ హృదయంలో కొన్ని తాకుతుంది. నిజమే, గుడి అన్నాడు, ఇంతకు ఉన్నాడా మరి ఆయన? ఓనర్ ఉన్నాడా ఇంతకి? ఆలోచించండి. ఇది గుడి అయితే గుడిలో ఉండాల్సిన ముగ్గురు వ్యక్తులు లేరు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. కుమారుడు ఏమైపోవాలి? ఇల్లే ప్లాస్టర్ అంటాం చూడ, సున్నమని చెప్తాం చూడండి. అందుకని యేసుప్రభుల వారిని ఏమన్నాడు? మీరు ధరించుకొనుడి అన్నాడా? యేసుక్రీస్తుని ధరించుకుంటే మనము మరి ఉండేదెవరెవరు చెప్పాలి? ఉండేదెవరెవరు? తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు లేకుండా, ఆయన పైన లేకుండా ఎవరుంటుందని చెప్పండి? సినిమా హీరోలు పైన కదా. ఆ యాటిట్యూడ్ చూడండి, గమ్మతో నడుస్తుంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు. ఆ డైలాగులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆ ముచ్చట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక్కసారి నోడు కలిపి చూడు, డైలాగులు వస్తూనే ఉంటాయి, ఉరికొస్తూనే ఉంటాయి. ఎవరున్నారు మరి బాడీ పైన? ముక్కు ముఖం తెలియనోడు. ఓనర్ ఏడి?
ఆయన ఎవరు మాకేం తెలుసు. ఓకే, పైన ఒకటి లేదు, ఓకే, మరి లోపట పైన అసలు అడ్రస్సే లేదు, మరి లోపలికి ఎవరు వస్తారు చెప్పండి? అవునా కదా? స్కూల్ అనే హెడ్డింగ్ ఉంటేనే స్కూల్లో జాయిన్ అయ్యేది. క్రీస్తు అనే హెడ్డింగ్ ఉంటేనే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండేది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సూటిగా, నీ దేహం మీద యేసు క్రీస్తు అనే ఆయన ఉన్నాడా? ధరించుకున్నావా? ఆ ముద్ర, ఆ పేరు లేకపోతే నీ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండరు. ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. మనం బాధపడాల్సిన ముచ్చటే ఇది. ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరంటే ఎంత బాధతో చెప్తున్నాడు అసలు. పేరే లేదయ్యా నీ దేహం మీద, నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే పేరే లేదు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఆలయం అనుకుంటున్నావు, కానీ పేరే లేకపోతే ఇక ఇద్దరు ఎక్కడొస్తారు? వాళ్ళిద్దరు వెతుకుతుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మ దగ్గర క్రీస్తు అనే పేరు ఎక్కడుంది, అక్కడికి వెళ్ళిపోవాలి లోపలికి. క్రీస్తు అనే పేరు లేదే. వెతుకుతున్నారు, వెతుకుతున్నారు, వెతుకుతున్నారు. ఇకనైనా మారుతారు, ఇకనైనా మారుతారు, ఇకనైనా గుర్తించి గ్రహించి వారిపైన క్రీస్తు అని వారి పేర్లు తీసేసుకొని క్రీస్తు అనే పేరు పెట్టుకుంటారని చూస్తూ ఉన్నారు. పేర్లు పెట్టుకోవడం అంటే ఆమె క్రిస్టియనా, నేను పేరుకు క్రైస్తవుని అని చెప్పుకోవడమా? బ్రతుకుతారని. ఇంకనైనా ఆలోచించండి. ఆయనకు ఆలయమై ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటిది? మన పైన ఒకరు ఉండాలి. అది ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆయన లేకపోతే, హెడ్ మాస్టర్ లేకపోతే, హెడ్ లేకపోతే లోపలికి రారు. మరి ఇంత చక్కగా పాటలు పాడుతుంది, ఇంత చక్కగా వాక్యం చదువుతుంది, కంఠత వాక్యం, ఇంత చక్కగా ప్రార్థనలో పాల్గొంటే ఆమెనంటివి, స్టార్టింగ్లో ముఖాలని వెలిగిపోయి వస్తుంది వండర్ఫుల్ అని. బయటికి మనకు తెలియకుండా సాతాను ముఖం కప్పేశాడు. ఏమని? నువ్వు దేవుని బిడ్డవే, ఫీల్ ఏం కాకంటున్నాడు వాడు. మనం కూడా ఏమనుకుంటున్నాం? అవును నేను దేవుని బిడ్డను, వచ్చేసి కూర్చుని, ఇంకేముంది, సన్నిధి కాదు ఇది. మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? ఇది సన్నిధి కాదు, ఇది ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, ముంగడ కూర్చున్నారు, వేసిరు, సన్నిధి కాదు ఇది. ఇది నువ్వు ఆరాధించే చోట ఉండొచ్చు, కానీ నీ సన్నిధి, ఆయన సన్నిధి అనేది ఇది నీ గుండె, నీ మనస్సు. ఇప్పుడు చెప్పండి, నీ మనసులో వ్యభిచారపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బూతులు, సినిమా డైలాగులు, సినిమా రీళ్ళు, మొత్తం స్టోరీలు, ఎవరిని ఎలా కొట్టాలి, ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరిని ఎలా ముంచినాం, లోకపు రీత్యా ఆలోచనలు, లోకపు అలవాట్లు, ఇవన్నీ గుండెలో దాచుకున్నావా? చివరి మాట చూసుకొని ముగించేసుకుని మార్క్స్ వార్తలో ఉంది, చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చివరిగా, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయంట? దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, పిసినారితనము, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము అంటే చెడకన్ను, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చింది. తల్లిదండ్రులకు వివేకం ఉన్నది, తల్లిదండ్రులు లోబడతారే మన పిల్లలు అంటే. ఇప్పుడు చెప్పండి, ఇక ఏ నిజంగా చెప్పండి, ఇందులో ఉన్న ప్రతి క్వాలిటీ నాలో ఉంది, కానీ ఒక్కటి కూడా లేదని చెప్పడం లేదు కదా. ఇందులో ఉన్న ప్రతి పదం సరే ఒకసారి చూద్దాం. దురాలోచన ఏమండి, అప్పుడప్పుడు ఎందుకు వస్తాయో తెలీదు అంటారు. ఒక ఆవిడ వచ్చి అంటుంది, అప్పుడప్పుడు నేను ఎంత వాక్యం విన్నా కూడా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఏందో తెలియదండి, మ్యాజిక్. నీ హృదయంలో ఉన్నాయి. ఇంకా దురాలోచనలు, జారత్వం అంటే ఏంటిది? ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా వ్యభిచరించాలి, వ్యభిచారము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపం అంటే పిసినారితనము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, దేవుని దూషించే అంటే ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, క్రిస్టియన్సే
అప్పుడు ఏమంటారు? ఉన్నావా, అసలు ఉన్నావా? పాటే ఉంది. దేవుడికి అనే మన మాట ఏంటిది? అసలు నువ్వు దేవుడివేనా? ఉంటే నాకు చూపించు, కనిపించు. ఇప్పుడు అనారోగ్యం మటుమాయం చేస్తే నేను నమ్ముతా. దేవదూషణ, అహంభావం, అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే తెలుసు. 2-3 ముక్కలు చదివేసరికి అన్నీ నాకే తెలుసు అని అనుకుంటాం. డిగ్రీ పట్ట చేతికి రాగా నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఇంటర్ చదివి ఫినిష్ అయ్యాక నాకు అన్నీ తెలుసు. ఇంటర్ కాదు, ఈ మధ్యలో ఏమైపోతుందంటే పిల్లలు చూడండి 10th క్లాస్ ఫినిష్ అయితే చాలు తల్లిదండ్రుల దగ్గరికి ఏం చేస్తారు? కాళ్ళు ఎగిరేస్తారు. ఏమంటారు? నీకు రాదు, నాకు వచ్చు. నీకు రాదు, నాకు వచ్చు. చదువు విషయంలో అహంభావం, అహంకారం, బైబిల్ 2 ముక్కలు వస్తే అహంకారం, ఇవన్నీ మన గుండెల్లో ఏలుతున్నాయి. ప్రభు ఏమంటున్నాడు? మీరు నాకు ఆలయం అని మీరు ఎరుగరా అనే మాటలు ఏముంది? ఇవన్నీ మీలో ఉన్నాయి. అసలు మీకు ఏమైనా తెలుసా? మీలో ఏమున్నాయి? మీకు ఏమైనా అర్థమవుతుందా? మీలో ఏం ఏలుబాటు చేస్తున్నాయి? మీలో ఏం బతుకుతున్నాయి? ఏం ఉంచుకుంటున్నావు? సంపాదించినవన్నిటిని బతికిస్తున్నావు, జీవం పోస్తున్నావు అంటే అసలు ఇది ఒక ఆయన ఆలయము అని నీకు తెలుసా? ఒక ఆయన గవర్నమెంట్ సంబంధించి ఒక పరిసర ప్రాంతాల్లో పక్కన బాల్కనీ పైన గోడ పైన రాశాడు. ఏం రాస్తారు చెప్పండి? మీరు సామాన్యంగా తిరిగే చోట్లల్లో మనకు వెళ్తున్నప్పుడు 2-3 స్లోగన్స్ మెయిన్ కనిపిస్తుంటాయి. 2 స్లోగన్స్ మెయిన్గా. ఇక్కడ వాష్రూమ్ చేయొద్దు అంటాడు, రెండవది ఏమంటాడు? చెత్త వేయొద్దు అంటాడు. ఎందుకు ఈ 2 రాస్తారు చెప్పండి? ఇది ఏంటిది? ప్రాపర్టీ ఏంటిది? గవర్నమెంట్ది. ఇది ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలని ఆయనే అంత రాసి పెడితే దేవుడు ఎన్ని మాటలు రాయించలే? దానికంటే దారుణమా ఇది? చెప్పండి. దానికంటే దారుణమా? నీ హృదయం. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. ఈరోజు మనం ఒక నిబంధన తీసుకోవాలి. ఈరోజు మనం ఒకటి ఫిక్స్ కావాలి. ఇది సామాన్యమైంది కానే కాదు. పౌలే కళ్ళు మూసుకుపోయి వెళ్ళి తర్వాత దమస్కు అనే పట్టణానికి వెళ్తూ కింద పడిపోయిన తర్వాత, అయ్యా ప్రభువా నువ్వా నిజమా అని ఆయన ప్రాణాన్ని చిరచ్ఛేదనం చేయడానికి వెళ్ళింది. చివరికి తలకాయని కొట్టేసారు ఆయనది. ఎందుకు? ఆయన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. తెలిసింది ఆయనకి వాల్యూ. నా దేహమే నాది కాదన్నాడు ఆయన. ఓహో, ఓనర్ ఆయనేనా? నా ఆత్మే నాది కాదన్నాడు ఆయన. ఆయనదా? నా హృదయమే నాకు చెందుబాటు కాదు, కానీ నేను ఏవేవో దాస్తున్నా, దీంట్లో ఏవేవో వేస్తున్నా. ఓహో, ఇది కూడా ఆయనదేనా అని గ్రహించిన ఆయన ఏమంటున్నాడు? ఎవరిదైతే ఇది సంబంధించిందో ఆయన కోసం ఈ ప్రాణం పోయినా పర్లేదని ఏం చెప్తున్నాడు? బ్రతుకుట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఆ మాట మనం అనగలుగుతామా? కాస్త ఆగండి, నాలో కొన్ని ఉన్నాయంట. మనం ఇది కాదు ప్రియమైన వారలారా, ఇకనైనా మనం ఆలోచిద్దాం. సన్నిధి, ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఏది చేరడానికి వీల్లేదు. కాబట్టి అందరూ ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడదు. లేదు కూడదు అని చెప్తే కానీ దేవుడు మాత్రం ఏం చెప్తాడంటే, వద్దు, నువ్వు నాకు ఇష్టం లేదు. ఆయన ఆలయమై ఉన్నాం. ఇదంతా దీనికి అంతటికి శిల్పి, నిర్మాణకుడు, అన్నిటినీ ఆలోచనకర్త, అన్ని కారణం ఎవరంటే పరలోకమందున్న దేవుడు. ఆయన కోసం బతుకుతాం. నటించి పోతే వచ్చేది ఏంటంటే మోసపోతాం. నటించడం కంటే బతకడం మెయిన్. వచ్చేసి నేను భక్తిపరున్నాను, నేను చూపించుకున్నా, నేను అమ్మో పెద్ద క్రైస్తవురాలను మా ఎవరు చూపించుకున్నా మోసపోయేది మనమే. ఫ్రాంక్గా చెప్పుకుందాం, నాకేం తెలియదు, దేవుని విషయంలో అంత జ్ఞానం ఏం లేదు. మీరు కూడా చెప్పాలి, నాకు కూడా అంత జ్ఞానం లేదు, దేవుడు నాకు అన్నీ నేర్పించాలి. దేవుని కోసం నేను బతకాలని తీర్మానం నేను తీసుకోవాలి, నేను కూడా బతకాలని మీరు తీసుకోవాలి. సావైతే దేవుడే అని చెప్పి నేను అనుకోవాలి, మీరు కూడా ఏమనుకోవాలి? చావైనా దేవుడిని మీరు అనుకోవాలి. ఇవి అనుకోకుండా ఏదో వస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఆలోచిద్దాం. మనం ఎవరి ఆలయం? చివరి మాట, ఎవరి ఆలయం? దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని పాడు చేయకండి ప్రేమైన వాళ్ళని. దయతో ఆలోచించండి. దీన్ని చెత్తకుండి చేయకండి, చెత్త శ్మశానంగా చేయకండి, శ్మశాన వాటికగా చేయకండి. అర్థమవుతుంది కదా? ఆయన ఆలయం పరిశుద్ధమైంది. ఆయన బాధపడద్దు, ఆయన ప్రేమను ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మగన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. అవును తండ్రి, మేమందరం తండ్రి మీ ఆలయమై ఉన్నాము. ఇది పరిశుద్ధంగా ఉండాలి, దీన్ని పాడు చేయడానికి వీలు లేదుగాక లేదని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాటల ప్రకారం మేము బ్రతుకుటకు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మమ్మల్ని సాతాను లాగి లోకానికి లాగేస్తున్నాడు కనుక తండ్రి, వాడి మాయలకు వాడి కుయుక్తులకు మేము ఏం లోబడకుండా తండ్రి, వాడు నేర్పించే చెడ్డ లోక సావాసాన్ని మేము అలవాటు చేసుకోకుండా తండ్రి, లోక సావాసమే మా జీవితంలో రాకుండా తండ్రి, లోకులుగా మేము మారిపోకుండా నాయన, కేవలం మీ బిడ్డలుగా, మీ సన్నిధులుగా, మీ ఆలయాలుగా మేము అందరం మారుటకు, మేము అందరం బ్రతుకుటకు సాయం దయచేయమని, యేసుక్రీస్తు వారిని ధరించుకొని ముందుకు వెళ్ళుటకు మా అందరికి అట్టి జ్ఞానాన్ని దయచేయమని, విన్నటువంటి మాటలు మా అందరి హృదయంలో తండ్రి 30 గాను 60 గాను 100 గాను ఫలించుటకు సాయం దయచేయమని, ప్రార్థన తప్పులుంటే క్షమించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చెల్లిస్తూ చెప్పాను. జస్ట్ నాయన తండ్రి, మీ పాత్రగా నాదేమీ లేదు నాయన, కేవలం మహిమ మాత్రం మీదే కాబట్టి తండ్రి, మీరే మహిమను ఉందమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాను నా తండ్రి.